చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను, ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ బర్త్డే చేసుకుంటా ఉంటా కదా, ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇయే మా బర్త్డే విషెస్. ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 76, 77, 78, ముసలోడివి 80. మళ్ళీ నీకు నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని ఒక పిలుపుకి? ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు, నన్ను ఇంతసేపు 5 గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తలంచుకోవాలి. నాకేమీ అయిపోదు బాబు. మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా. నారా లోకేష్ వచ్చి సంఘీభావం చెప్పాను. మంచి బహుమతి ఇచ్చారు నాకు. నీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్లాగా అనిపించింది ఈవేళ. ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. ఇష్టానుసారంగా చేస్తారా? సిగ్గు ఉండాలి. మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ప్రజల మధ్యన చేసుకోవాలి, ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదని. ఇదే మా విషయాలు. ఒక సెక్యులర్ వాదుల విషయాలు ఒక ముఖ్యమంత్రికి. థ్యాంక్ యూ.